రాముడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడు చరిత్ర కాదు అనే మాట, అదొక పుక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది. అసలు ఎందుకని కట్టాల్సిన అవసరం ఉంది అనే మాట ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అనేది. అదే నేను చెప్పేది అదే. ఈ ఎవడైతే ఇది వాగాడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ కుక్క, సరే కుక్కలు హట్ అవుతాయి, ప్రతిసారి వాటిని హట్ చేయలేకపోతున్నాను, కానీ ఇంకో ప్రత్యామ్నాయ పదం దొరకట్లేదు. నక్కలను కూడా అంటానే ఇష్టం లేదు, అవి కూడా అడవిలోనే ఎవరినన్నా ఇబ్బంది పెడతాయేమో తప్ప పబ్లిక్ని కాదు. వీడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి ఎవరో యాత్రకి వెళ్తే ప్రజల సొమ్ము ఎందుకు ఎత్తున్నారో దాంతో బళ్ళు కట్టచ్చు అన్నాడా ఒక్క బాడుకో అంటే మీనింగ్ తెలీదు. తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి చెప్పు. మా డబ్బులతో మేం గుడి గడితే నీ సలహా ఏమిట్రా చవట ఎవరంటే వాడికి కదా. హాజ్ యాత్ర ప్రజల సొమ్ము, జెరూసలేం యాత్ర ప్రజల సొమ్ము, ఇంకా నేరుగా చెప్తే మా గుళ్ళో సొమ్ము. రాముడికి సంబంధించినటువంటి ఏ చరిత్ర ఉంది అని బోలుడుంది, ఎక్కడ లేదు. ఎక్కడ పట్టినా రాముడి చరిత్ర ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంక్లూడ్ ఇండోనేషియా, ఇంక్లూడ్ అదర్ మారిషస్, సో మెనీ ప్లేసెస్, నాట్ 1 2, సో మెనీ. ఇంతెందుకు భద్రాచలం చరిత్ర కాదా, గోల్కొండ చరిత్ర కాదా, ఇలా రాముడు లేని ఒంటిమెట్ట చరిత్ర కాదా. ఇవే చరిత్ర అయినప్పుడు అయోధ్య ఎందుకు చరిత్ర కాలేదు? పోనీ కాసేపు ఈ కమ్యూనిస్ట్ అంటారో, పేటీఎం బ్యాచ్ అంటారో, సెక్యులర్ అంటారో, లేకపోతే ఎడారి మతాలు అంటారో, ఏ పేరైనా పెట్టండి. పోనీ వీళ్ళనే చెప్పండి. అయోధ్య రాముడికి సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం? పోనీ చెప్పండి. మీకు ఒక సిమిలర్ కోసం చెప్తున్నా. నిన్న ఒక కామెడీ పీసు, అతని పేరు విజయ్ కుమార్, ఓ పాస్టర్, మనవాడే, మనకు పుట్టిన వాళ్ళే, ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలే, కాబట్టి వాళ్ళ అమ్మ నాయన పేరు అడగండి, ఎవరన్నా చెప్తారు. అయితే అతను మనం భారతదేశం ఏ మతానికి సంబంధం లేనిది అని చెప్పేస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఒక నది పేరు చెప్పండి అమ్మ, మీరే ఓ నది పేరు చెప్పండి. ఈ ఊళ్ళో ఉంది, విజయవాడలో కృష్ణ, ఓకే, ఇంకో నది గంగా, ఇంకోటి యమున కదా. మీరు ఏ నది పేరు చెప్పండి. ఈ నదుల పేర్లన్నీ హిందూ పురాణాల్లోనే ఉంటాయి, హిందూ గ్రంథాల్లోనే ఉంటాయి. మహాభారతంలో గంగ గురించి ఉంది, భాగవతంలో గంగ గురించి ఉంది, రామాయణంలో గంగ గురించి ఉంది కదా. ఈ దొంగల గురించి ఎందుకు ఉంటుందండి కదా. ఇది హిందూ దేశం. ఇది ఇంక్లూడ్ సోకాల్డ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆల్సో హిందూస్. నువ్వేడో చెప్పడానికి. నీకు డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయి. నాది, అస్దుద్దీన్ది, ఇమాన్యుయల్ది, ముగ్గురిది ఒకే డిఎన్ఏ ఉంటుంది. ఎందుకని చెప్పనా? జేమ్స్ ఫాదరు జాక్సన్, హాయ్, జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. పోని నువ్వు పాటలు పాడేస్తున్నావు రాధమోహన్ దాస్ అంటారేమో. ఈ నా మాటలు కాదు. ఫారూక్ అబ్దుల్లా తెలుసా? ఎవరతను? జమ్మూ కాశ్మీర్ ఎక్స్ సీఎం. గులాం నబీ ఆజాద్ తెలుసా? అతను కూడా ఎక్స్ సీఎం. ఇద్దరు చెప్పారు. ముఫ్తీ మొహమ్మద్ మెహబూబా, ఆవిడ కూడా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్. ముగ్గురు చెప్పారు. ముగ్గురులో ఒకరో ఇద్దరో శివుడికి అభిషేకం కూడా చేసి, మా పూర్వీకులంతా హిందువులే, అప్పుడు మెడ మీద కత్తి పెడితే మేము మారాము, మా మూలం ఇదే, ఇస్లాం రాకముందే కాశ్మీర్ ఉంది, శంకరాచార్యుల వారి పీఠం ఉంది. ఇంకా వాళ్ళు చెప్పినా నువ్వు వినవా?